హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే, సో ఇందులో ద ఎఫెక్ట్ ఆఫ్ డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ ఈజ్ దట్ ఇట్ నెసెసర్లీ ఇంప్రూవ్స్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫారెన్ మార్కెట్స్. ఇట్ నెసెసర్లీ, ఆ పదం కొంచెం ఇబ్బంది. ఇంక్రీజెస్ ద ఫారెన్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. మీరు చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ డీవాల్యుయేషన్ కదా అన్నాడు. ఇట్ ఇంక్రీజెస్ ద ఫారెన్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. అంటే మన డొమెస్టిక్ కరెన్సీ ఫారెన్లో వాల్యూ పెరుగుతుందట, జనరల్గా తగ్గుతుంది కదా. సో ఇది కూడా తప్పు. ఇంప్రూవ్స్ ద ట్రేడ్ బ్యాలెన్స్, ఇది కొంచెం మనకు ఉండొచ్చు. కాబట్టి 3 ఓన్లీ వుడ్ బి ద ఆన్సర్. మనకి ఇది ఒక్కటే, నెసెసర్లీ ఇంప్రూవ్స్ అనేది ఉండదు ఎకనామీలో. సో 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఈరోజు కొంత టెక్నికల్ టాపిక్ తీసుకున్నాను, మీరు thumbnail లో కూడా చూసుంటారు. వైఫై 7 దీనికి డెసిగ్నేషన్ కూడా జనరల్గా మనకి టెక్నికల్ భాషలోనే ఉంటుంది. 802.11 BE అది దాని టెక్నికల్ నేమ్. జనరల్గా మీకు వైఫై తెలుసు, కానీ వైఫైలో చాలామందికి వైఫై డెఫినేషన్ కూడా తెలియదు. వైర్లెస్ ఫిడిలిటీ అంటారు దాన్ని. జనరల్గా వైఫై అనగానే మనం ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ అని చెప్తూ ఉంటాం. అయితే ఈ వైఫై అనేటటువంటి దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఎట్లా అయితే మనకి మొబైల్ ఇంటర్నెట్ మనకి వస్తుంది కదా, అందులో 1G 2G 1G ఉండదు అనుకోండి, 2G 1G ఉండేది ఎవరికి తెలీదు. 2G 3G 4G 5G ఎలా అయితే ఉందో రేపు 6G రాబోతుంది. అట్లా వైఫైలో కూడా మనకి హైయెస్ట్ స్పీడ్, రా డేటా ఇంక్రీజ్, అలాగనే దాంతోపాటుగా లో లేటెన్సీ ఉండేటటువంటి వైఫై డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. మనం దాంతో ఇది ప్రారంభిద్దాం ఈ పర్టికులర్ సెషన్ని. ముందుగా ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, గ్లోబల్ నెట్వర్కింగ్ బ్రాండ్ TP లింక్ మీ అందరికీ తెలుసు, చాలామంది ఇంట్లో వైఫై రౌటర్స్గా వాడుతూ ఉంటారు. వీళ్ళు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే వైఫై 7 ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రొడక్షన్ ఇండియాలో చేయాలని అనుకుంటున్నారు. అయితే టెక్నికాలిటీస్లోకి వెళ్తే అసలు వైఫైలో మనకి ఏ రకాలు ఉన్నాయి. ముందుగా వైఫై 4, వైఫై 5, వైఫై 6, వైఫై 7. వైఫై 4 అనేటటువంటిది దీన్ని 802.11N ఇది దీని తాలూకా డెసిగ్నేషన్. ఇందులో ఒక స్పేషియల్ స్ట్రీమ్, అంటే దానికి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే లాక్కోవచ్చు. అది 150 MBBS వరకు వస్తుంది. 2 స్పేషియల్ స్ట్రీమ్స్ ఉంటే 2 కలిపి 150 300 MBBS వస్తుంది. మ్యాక్సిమం స్పీడ్ ఇందులో 600 MBBS వరకు వెళ్తుంది. చాలామంది ఇప్పటికీ భారతదేశంలో వైఫై 4నే వాడుతున్నారు. వైఫై 5 అనేటటువంటిది ఇది 802.11 AC అంటారు దీన్ని. ఇది 866 MBBS వరకు వస్తుంది. 2 స్పేషియల్ స్ట్రీమ్స్ ఉంటే 1.73 Gbps, 6.92 Gbps మ్యాక్సిమం స్ట్రీమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చాలామందికి అసలు బేసికల్గా ఈ MBPS GBPS అనేటటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ డిఫరెన్స్కి చాలామందికి మీనింగ్ తెలియదు. అది నేను ఒకసారి చెప్తాను. మనకి ఇన్ జనరల్గా కంప్యూటర్కి అర్థమయ్యేటటువంటి భాషని బిట్ అంటారు. ఇది 2 మాత్రమే అర్థమవుతాయి. జనరల్గా కంప్యూటర్కి అర్థమయ్యేటటువంటి భాష 1, 0 ఈ 2 అర్థమవుతాయి. కంప్యూటర్కి అర్థమయ్యే భాష బైనరీ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారు కదా, దానికి ఈదర్ 1 అన్న అర్థమవుతుంది, 0 అన్న అర్థమవుతుంది. అంటే దాంతోనే మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ డెవలప్ అయ్యాయి. అయితే 4 బిట్స్ కలిపి, అంటే 4 బిట్స్ కలిపి ఒక నిబ్బుల్ అంటారు. 4 బిట్స్ని నిబ్బుల్ అంటారు. 8 బిట్స్ని కలిపితే ఒక బైట్ వస్తుంది, అంటే ఒక బైట్. ఇదంతా కూడా స్పీడ్, డేటా ట్రాన్స్ఫర్ వీటన్నిటిలోని చెప్తూ ఉంటారు. 1024 బైట్స్ని కలిపితే ఒక కిలోబైట్ అవుతుంది. 1 KB. కిలోబైట్ అంటే KBBS అంటారు కదా, 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ని కలిపితే 1 MB అంటే మెగాబైట్ అంటారు. MBBS స్పీడ్ అని అంటాం కదా, 1 MB మెగాబైట్. 1024 MBని కలిపితే 1 GB గిగాబైట్ అంటారు. 1024 GBని కలిపితే 1 TB టెరాబైట్ అంటారు. ఏమంటారు? టెరాబైట్. దాని తర్వాత 1024 TBని కలిపితే 1 పెటాబైట్ అంటారు, 1 PB. 1024 PBని కలిపితే 1 ఎగ్జోబైట్ అంటారు, EB. ఇంకా ఇంత స్పీడ్కి వెళ్ళలే మనం, TB దగ్గరే ఆగాం.
1024 ఈబీని కలిపితే 1 జెటాబైట్ అంటారు, జెడ్బి. 1024 జెడ్బీని కనుక కలిపితే 1 యొటాబైట్ అంటారు, వైబి. 1024 వైబీని కలిపితే 1 బ్రాంటోబైట్ అంటారు. నాకు కూడా ఇక్కడి వరకే తెలుసు, ఎప్పుడో సాఫ్ట్వేర్లో చదువుకున్నది. సో ఇది ఇన్ జనరల్గా కంప్యూటర్లో ఉండేటటువంటి స్పీడ్. అయితే ఇప్పుడు మనము కేవలం ఈ జీబీ దగ్గరే ఉన్నాం. రేపు పెరిగే కొద్దీ ఇగో ఇంత స్పీడ్స్ పెరుగుతాయి. నాకు తెలిసి ఇంతకు మించి స్పీడ్స్ రావాలి అంటే ఇంకొక 50, 60, 100 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సో కాబట్టి ఆ రకంగా వైఫై 5లో మనకి 1 GBps నుంచి 7 GBps వరకు వస్తుంది. వైఫై 6లో మనకి 1.2 GBps వెళ్తుంది. 2 స్పెషల్ స్ట్రీమ్స్ ఉంటే 2.5 GBps, ఎక్కువ ఉంటే 9.6 GBps. ఇప్పుడు ఏమంటున్నారు, 1.7 అంటున్నారు, సారీ వైఫై 7 అంటున్నారు. దీన్ని మనము 802.11 BEగా చెప్తూ ఉంటాం. ఇది 2.9 GBps ఉంటుంది, అలాగే 5.8 GBps ఉంటుంది. లాస్ట్లో అధికంగా 46 GBps స్పీడ్ వెళ్తుందట. అంటే ఇది ఇంకా మ్యాక్సిమం స్పీడ్ వరల్డ్లో వైఫై నుంచి. సో వైర్లెస్లో ఇంత స్పీడ్ అనేటటువంటిది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రాబోయేటటువంటి రోజుల్లో ఇది నిజం కాబోతోంది. అయితే ముందుగా అసలు వైఫై 7 అంటే ఏంటంటే వైర్లెస్ కమ్యూనికేషన్. దీన్ని వైర్లెస్ ఫిడిలిటీ అని అంటాము. ఫార్మల్గా దీన్ని IEEE 802.11 BE ఎక్స్ట్రీమ్లీ హై థ్రోపుట్ అంటారు. ఇది దీనికి ఉన్నటువంటి ఫార్మల్ నేమ్. ఇందులో వైఫై 6 గతంలో ఉన్నది, అందులో ఏంటంటే హై డివైస్ డెన్సిటీ ఉంటుంది, అంటే ఎక్కువ డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై 7 ఏం చేస్తున్నారంటే అధికంగా డేటాని పంపించడం. అంటే సాధారణంగా మనకి ఇంటర్నెట్ అంటేనే ఒక డేటాని ప్యాకెట్స్ రూపంలో, రేడియో వేవ్స్ రూపంలో ఇంకొక చోటకి పంపించడం. ఈ హై రా డేటాని ట్రాన్స్మిట్ చేయగల కెపాసిటీ ఉంటుంది. నెట్వర్క్ కంజెషన్స్ తగ్గుతాయి. అంటే మనకి సాధారణంగా మీరు యూట్యూబ్ అది ఏదైనా చూస్తుంటే ఇలా బఫరింగ్ అవుతూ ఉంటుంది, అలాంటివి తగ్గుతాయి. దాన్నే లో లేటెన్సీ అంటారు. అంటే ఇలా బఫర్ అవ్వడాన్ని లేటెన్సీ అంటారు, అంటే ఆలస్యం అవడం. అలా ఆలస్యం అవడం ఉండదు. ఆల్ట్రా లో లేటెన్సీ అంటే 1 సెకండ్ కన్నా తక్కువగానే బఫరింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ వైఫై 7 వస్తే. అయితే దీనివల్ల మనకు వచ్చే కోర్ టెక్నాలజీ షిఫ్ట్స్ ఏంటంటే మోర్ ఆర్ లెస్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఉపయోగపడుతుంది. 320 mAh అల్ట్రా వైడ్ ఛానల్స్ ఉంటాయి. అంటే సాధారణంగా బ్యాండ్విత్లో చెప్తూ ఉంటారు, అలా 6 GHz ఉన్నటువంటి బ్యాండ్స్ డబుల్ ఛానల్ బ్యాండ్విత్స్ ఉంటాయి. దీనివల్ల హయ్యర్ డేటా థ్రోపుట్, అంటే చాలా తక్కువ కాలంలో అధికంగా డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి మనం దీన్ని వాడచ్చు. అలాగనే 4K QAM అంటే క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏం లేదు, ఒక సిగ్నల్ని పంపడానికి మనం వాడేటటువంటి ఒక టైప్ ఆఫ్ టెక్నికల్ వర్డ్స్ ఇవి. దీనివల్ల అధికంగా మనం డేటా డెన్సిటీని 12 bits per symbol పంపించడం కారణంగా స్పీడ్ అనేటటువంటిది దాదాపుగా 20% పెరుగుతుంది. అలాగనే మల్టీలింక్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు, సైమల్టేనియస్ డేటా ట్రాన్స్మిషన్ అంటే ఒకే సమయంలో అధికంగా డేటాని సైమల్టేనియస్గా పంపించడానికి బ్యాండ్స్లో ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల స్పీడ్ విపరీతంగా పెరుగుతుంది. అట్లానే మల్టీ ఆర్యూస్ అంటే మల్టిపుల్ రీసోర్స్ యూనిట్స్ అని అంటారు. అలాగే ప్రియాంబుల్ పంక్చరింగ్ అంటే ఏం లేదు, బేసికల్గా ఇది ఏంటంటే ఇంటర్ఫీరెన్స్ లేకుండా, అంటే ఏ పర్టికులర్ ఇంటర్నెట్ పనిచేసేటప్పుడైనా అధికంగా ఇంటర్ఫియరెన్స్ లేకుండా మల్టిపుల్ రీసోర్స్ యూనిట్స్ ఉండడం వల్ల చాలా వేగంగా ఎఫిషియెంట్గా స్పెక్ట్రమ్ని యూటిలైజ్ చేసుకొని వేస్ట్ అవ్వకుండా టైంని, డేటాని చాలా అధికమైనటువంటి వేగాలతో పంపవచ్చు. ఇవన్నీ కూడా టెక్నాలజికల్గా వైఫై 7లో మారేటటువంటి షిఫ్ట్స్. అయితే ఇందులో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి అనేది కనుక మనం చూస్తే మ్యాక్సిమం థియరాటికల్ డేటా, అంటే యాజ్ పర్ ద థియరీ మనకి ఇప్పుడున్నటువంటి వైఫై 6 కన్నా కూడా 5 రెట్లు స్పీడ్ పెరుగుతుంది. 46 GBps per second అంటే సాధారణంగా మనం చూసేటటువంటి హై 4K డెఫినేషన్ ఉన్నటువంటి సినిమాలే మహా అయితే ఒక 15 GB ఉంటాయి. చాలామంది డౌన్లోడ్ చేసుకునేవి అయితే 1 GB 2 GB కూడా చేసుకుంటారు. అలాంటి సినిమాలు కేవలం 1 సెకండ్ కాలంలో మనకి వచ్చేస్తాయి. 1 సెకండ్ ఇలా పెడితే డౌన్లోడ్ అయిపోతుంది. అంటే అంత వేగమైనటువంటి డౌన్లోడ్స్ ఉంటాయి. అల్ట్రా లో లేటెన్సీ ఇప్పుడు ఉన్నటువంటి బఫరింగ్ దానికన్నా 4 రెట్లు తక్కువగా లేటెన్సీ అనేటటువంటిది ఉంటుంది. దీనివల్ల సిగ్నల్స్ చాలా రిలయబుల్గా, ఇన్స్టెంట్గా, రియల్ టైం రెస్పాన్సెస్ మనం తీసుకోవడానికి, ఇంకా కొత్త కొత్త డివైజెస్ని మనం తీసుకొచ్చి వైఫైతో కనెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే మ్యాసివ్ స్పేషియల్ మల్టీప్లెక్సింగ్ కారణంగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం స్పేషియల్ స్ట్రీమ్స్ అనేటటువంటివి 8x8 నుంచి 16x16 స్పేషియల్ స్ట్రీమ్స్ వెళ్తాయి. దీనివల్ల
మల్టీ యూజర్, ఎక్కువ మంది యూజర్స్ వాడుకోవచ్చు వైఫైని. మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, మల్టిపుల్ అవుట్పుట్స్ ఉంటాయి. దీనివల్ల డజన్స్ ఆఫ్ డివైజెస్ని, ఇప్పుడు సాధారణంగా అయితే ఒక వైఫై పెడితే ఒక 5 10 మంది, మ్యాక్స్ 15 మంది 20 మంది, స్పీడ్ తగ్గిపోతుంటుంది. ఇప్పుడు అలా ఉండదు. ఎక్కువ మంది వాడినా కూడా మల్టిపుల్ యూనిట్స్ ఉన్నటువంటి కారణంగా స్పీడ్ డ్రాప్ అవ్వకుండా ఎక్కువ శాతం మంది ఇది వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్పెక్ట్రమ్ని కూడా మనము ఫుల్గా న్యూగా డీలైసెన్స్డ్ చేసినటువంటి స్పెక్ట్రమ్ని ఇండియాలో వాడుకోవచ్చు. దానివల్ల చాలా క్లీన్ ఇంటర్ఫియరెన్స్, ఫ్రీ ఎన్వైర్న్మెంట్, హై డెన్సిటీ ట్రాఫిక్ ఉండి ఇంటర్నెట్ అనేటటువంటిది ఏమాత్రం అడ్డు లేకుండా మనం యూజ్ చేయొచ్చు. ఈ వైఫై 7 నెట్వర్క్ని కనుక ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ లేదా బస్ స్టేషన్స్ ఇలాంటి చోట్ల కనుక వాడితే ప్రతి చోట కూడా మనకి వైఫైతో కనెక్ట్ అయ్యేటటువంటి డివైజెస్ వేగంగా ఈ ఇంటర్నెట్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్లో వర్చువల్ మీటింగ్స్, ఇప్పుడు ఈ యొక్క కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా చాలా వేగంగా చేయొచ్చు. కనెక్టివిటీ స్టేబుల్గా ఉంటుంది. క్లౌడ్ బేస్డ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆఫీసెస్లో కూడా వేగంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగనే రియల్ టైంలో మనకి చాలా ఎక్కువ క్లారిటీ ఉన్నటువంటి సినిమాలు ఇట్లాంటి వాటిని 8K స్ట్రీమింగ్స్లో చేయొచ్చు, ఈవెన్ లైవ్ వీడియోస్ని కూడా. అలాగే AR/VR అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇలాంటి వాటిని కూడా డివైజెస్ని చాలా తక్కువ లేటెన్సీతో ఆన్లైన్ గేమింగ్స్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్లో కూడా రోబోటిక్స్, మానిటరింగ్, సెన్సార్ నెట్వర్క్స్, స్మార్ట్ ఫ్యాక్టరీస్లో వేగంగా ఈ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి ఈ డివైజ్ అన్నింటినీ కూడా వాడుకొని ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ లాంటి వాటిని కూడా మనం నిరోధించవచ్చు. అలాగే స్మార్ట్ హోమ్స్, చాలా డివైజెస్ని రేపటి నుంచి మనం లేవగానే ఈ వాటర్ హీటర్స్ ఆన్ అయిపోతున్నాయి, ఇప్పుడు వచ్చేసాయి. ఇంకా బెటర్గా స్మార్ట్ డివైజెస్ని పెట్టచ్చు, కెమెరాస్ని పెట్టచ్చు, వాయిస్ అసిస్టెన్స్ని పెట్టచ్చు. ఈ యొక్క నెట్వర్క్ కంజెషన్ అనే ప్రాబ్లం లేకుండా ఇంటర్నెట్ కనెక్టివిటీ మిస్ అవ్వకుండా చేయొచ్చు. అలాగే పబ్లిక్ స్పేసెస్లో కూడా ఇంటర్నెట్ కెపాసిటీ, హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్, హోటల్స్లో కూడా ఎక్కువ యూజర్స్ యూజ్ చేసుకునేటట్టుగా ఈ వైఫై 7 ద్వారా మనం అధికంగా నెట్వర్క్ని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఒక్క రౌటర్ చాలా మందికి ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇవ్వగలిగేటటువంటి కెపాసిటీతో మనం వీటిని తీసుకురావచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఇది ఏంటి ఆన్సర్ దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే ఇది కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్, వెరీ మచ్ రిలేటెడ్ టు అవర్ టుడేస్ టాపిక్. దీనికి 200 పదాల్లో ఆన్సర్ రాయండి. ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం. దీని మీద ఏమైనా ఇంకా కొత్త క్లాసెస్ నేను చేయాలని మీరు అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. ఐ విల్ మేక్ దోస్ క్లాసెస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.